రిజల్ట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు అయితే గెలిచింది. దాని మీద మీ అభిప్రాయం? ఆబ్వియస్లీ చెప్పాలంటే రూలింగ్లో ఏ గవర్నమెంట్ ఉందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ పార్టీ కొంచెం మెజారిటీ ఆఫ్ ద సీట్స్ గెలుచుకుంటుంది. ఎందుకు అంటే రూలింగ్లో ఆ పార్టీ ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే వర్క్ ఫర్ దట్ పార్టీ ఓన్లీ. పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా కానీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి పీపుల్ కూడా గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థకి. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే లోకల్ క్యాండిడేట్స్ పార్టీ పనికిరారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏంటంటే వ్యక్తిని చూసి ఓటేస్తారు, పార్టీని కూడా చూడాలి. అదొక మైనస్ పాయింట్. దానివల్ల కాంగ్రెస్ గెలుచుకున్నది. బీఆర్ఎస్ కూడా చాలా గెలుచుకుంది. 29% ఓట్ షేర్ వచ్చింది బీఆర్ఎస్. అవునా? అయితే ఇప్పుడు టీఆర్ఎస్ అన్నారు కాబట్టి ఇప్పుడు రేపు February 17 కేసీఆర్ బర్త్డే. ఒకవేళ ఈ సంవత్సరమే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు గట్రా పెడితే కేసీఆర్ అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆయన కేసీఆర్ గారు ప్రచారానికి రాకుండా కూడా కేసీఆర్ గారు సీఎం ఇప్పుడు ఎట్ ద టైం ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా ఆయన ప్రచారం రాకపోయినా కూడా ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ చేసే అరాచకాలు అన్యాయాలను ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ పక్కన పెట్టారు. ప్రజలు ఏంటంటే కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. అదేంటి ఆయన అభివృద్ధి చాలా అభివృద్ధి చేశారు. మీరు హైదరాబాద్ చూడండి, 2014 బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. హైదరాబాదే కాదు, లోకల్ విలేజెస్లో కూడా చూడండి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ ఎన్నో పథకాలు ప్రజలు అడిగిన ఆయన ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళ 3.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు, డిస్ట్రాక్షన్ తప్ప డెవలప్మెంట్ లేదు. ఈ లోకల్ బాడీ అంటే డిఫరెంట్. అందులో వస్తూ ఉండొచ్చు కావచ్చు, కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ పెట్టండి, ఆయన ప్రచారానికి రాకపోయినా కూడా కేసీఆర్ గారు అధికారంలో. అయితే ఇప్పుడు కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. దానికి సంబంధించి మీరేమంటారు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటన్నా లొటపీస్ కేసు. ఏం కేసు అది? ఇంత డొల్లాది ఏం లేదు. విచారణ జరుగుతుంది. ఎవరన్నా నిరూపించినారా ఫోన్ ట్యాపింగ్ కేసు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ ఏముంటుంది? అది ఎవరి దగ్గర ఉంటుంది? ఏసీపీ దగ్గర ఉంటుంది. ఎవరు సీఎం చెప్పాడు, ఎవరు చెప్పారు? ఏసీపీ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది? ఏం చేస్తారు వాళ్ళు? ఏమన్నా అరాచకాలు సెక్యూరిటీ పరంగా ఏమన్నా జరుగుతుందా, గవర్నమెంట్కి ఏమన్నా కానీ ప్రజలకు ఏమన్నా అన్యాయం జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అది గవర్నమెంట్కి సంబంధం లేదు. ఏసీపీ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంటుంది. కేసీఆర్తో ఎలాంటి సంబంధం లేదు. అయితే కేసీఆర్ మరి విచారణ కొనసాగుతుంది కదా అతని మీద, అతన్ని ఏమన్నా మరి జైలుకి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మీరు చూసినారండి, మొన్న రీసెంట్గా ఒక డే నాడు కేసీఆర్ గారిని విచారణ తీసినారు. హైదరాబాద్ మొత్తం రెడ్ అలర్ట్ చూసినారు కదా. ఒక 4 గంటలు, ఇంకొక గంట ఆయనను కూర్చోబెట్టుంటే హైదరాబాద్ మొత్తం అగ్ని అయిపోయింది. పవర్ఫుల్ లీడర్ ఆయన తీసుకొస్తారా మీరు విచారణకి? ఈయనేనో రేవంత్ రెడ్డి ఏదో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు వివరిస్తున్నాడు ఆయన. ఒక్కసారి ఇంకో 4 గంటలు కూర్చోబెట్టండి కేసీఆర్ని, హైదరాబాదే కాదు రాష్ట్రం మొత్తం తగలబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి ఒంటరి పోతుండనేసి మీరు అనుకుంటారు? అవును, ఒంటరి పోకుండా పోతున్నాడు ఆయన. ఏదో నేనే రాజు నేనే మంత్రి, మొన్న ప్రెస్ మీట్లో కూడా ఎప్పుడు నేనే రాజు నేనే మంత్రి అని చెప్తున్నాడు. ఎన్ని రోజులు ఉంటారండి? ఎన్టీఆర్ వేయిండు, పెద్ద పెద్ద నాయకులే ఓడిపోయారు. నువ్వెంత? పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు. ఎన్టీఆర్ ఓడిపోయిండు, చాలామంది ఓడిపోయారు. అంతెందుకు, అంత అభివృద్ధి చేసిన కేసీఆర్నే ఓడించింది జనాలు తలుచుకుంటే నువ్వెంత, నీ బతికెంత? అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే 10 ఏళ్ళ దాకా తిరిగేలేదు, అసలు ఎవ్వడు కూడా రాలేడు, ఒక్కొక్కరిని పండబెట్టుకుంటా తొక్కుంటూ వెళ్తా అంటారు. మరి దీనికి ఏమంటారు? అంత సీన్ లేదండి. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక 2 ఏళ్లలో ఎలక్షన్స్ వచ్చినాక రేవంత్ రెడ్డి కథ ఏందో, ఆయన వ్యవహారం ఏందో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, కేటీఆర్ చూసుకుంటారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వ్యత్యాసం ఉందనేసి 100% చెప్పగలుగుతున్నారు. 100% ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది నీ ఊళ్ళో నీ క్యాండిడేట్ని చూసి చేస్తారు వాళ్ళు, పార్టీని చూసి చేయడం. ఎందుకు చెప్తున్నానంటే ఊళ్ళో క్యాండిడేట్ని చూసి ఆ క్యాండిడేట్ ఎటువంటి మంచివాడా మనకు అనుకూలంగా ఉంటాడా అని చెప్పేసి ఓటేస్తారు తప్ప పార్టీని చూసి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు అనేది డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేట్, నాట్ ఫర్ ద పార్టీ. అయితే సరే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో మన బీజేపీ గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బీజేపీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ని ఒకే ఒకదాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. ఇది కరీంనగర్. బండి సంజయ్ ఏ విధమైనటువంటి సక్సెస్ సాధించింది అనేసి మీరు యాక్చువల్గా బీజేపీ గురించి చెప్పాలంటే ఆ పార్టీ అనేది మత కలహాన్ని గుర్తించే పార్టీ.
హిందూయిజం ముస్లిమిజం అని చెప్పేసి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. జనాలకు ఏమైనా చేయగలుగుతామా అంటే లేదు. జస్ట్ మత కళాలను ముట్టించే పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు బండి సంజయ్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు అంబర్లు అమ్ముకున్నాడు ఆయన, అబ్బా చౌరస్తాలో, కరీంనగర్ చౌరస్తాలో 10 కోట్లు. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్. దేనికి? ఒక సెంట్రల్ మినిస్టర్, సహాయక సెంట్రల్ మినిస్టర్. ఏం చేస్తున్నా ఆయన? ఏమన్నా చేసిన మన రాష్ట్రానికి? రూపాయి ఫండ్ తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి. ఇంతమంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి, 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్. రూపాయి ఫండ్ అన్న తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి? నో యూస్. ఎందుకు నమ్ముతారు జనాలు? అయితే ఎందుకు అంటే ఇక్కడ జరిగినటువంటి 2020 ఎన్నికలు 2026 ఎన్నికలను పరిశీలించినట్లయితే బీజేపీ గతంలో ఒక 13 స్థానాలే ఉండేవి. మరి ఇప్పుడు 30 స్థానాలకు ఎగబాకింది. అంటే అతని యొక్క ప్రతిభ కానీ అతని యొక్క వాక్చాతుర్యం కానీ ఆడ అనుకుంటే అది సాధ్యమయ్యేదేనా? చెప్పాలంటే బండి సంజయ్ గారు ఏంటంటే జనాలను రెచ్చగొట్టాడు. ఎందుకు హిందుత్వము ముస్లిమిత్వం అని చెప్పేసి మత కళాలు పుట్టింది. ఎవరైతే జనాలు హిందుత్వం మీద అభిమానం ఉంటారో వాళ్ళకు ముగ్గు చూపు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? హిందుత్వం అంటే హిందుత్వం మీద మంచి రెస్పాన్సిబిలిటీ ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి బీజేపీకి ముగ్గు చూపడం జరిగింది. అంతే మించి ఆ బీజేపీ గవర్నమెంట్ మన రాష్ట్రానికి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ఈయన రెచ్చగొట్టడం వల్ల మతం మీద అభిమానం ఉన్నోళ్ళు, మత పిచ్చి ఉన్నోళ్ళు ముగ్గు చూపులు తప్ప నార్మల్ జనం మాత్రం దాన్ని సపోర్ట్ చేయాలి. అయితే మీ అభిప్రాయం ప్రకారం మరి 2029లో సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటున్నారా లేదా? ఇప్పుడు ప్రత్యామ్నాయంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏం లేదు. కాంగ్రెస్ ఉన్నా కూడా డొల్ల మొత్తం స్కామ్లు. ఇంకా అది తప్ప దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా వస్తుందంటే కేసీఆర్ గారు వస్తారంటే పాపం ఆయన ఇక్కడనే ఓడించినారు. ఆయన పోయి మహారాష్ట్రలో పార్టీ పెట్టినాడు, అక్కడ ఇక్కడ తిరిగిన చంద్రబాబు వద్దామని చెప్పేసి పాపం జనాలు తెలంగాణ ప్రజలే ఆయనను వ్యతిరేకించింది. ఇక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయం ఏముంది? కాంగ్రెస్ ఉంది అంటే అది వచ్చినా కూడా వేస్ట్. మనం ఏం చెప్పలేము. ఇక జనాలు వాళ్ళు ఏం చూసి ఆలోచిస్తారో, ఏం చూసి ఓటేస్తారో తెలుసు. అంటే ఇప్పుడు మతతత్వ పార్టీ మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తుంది అనేసి అన్నారు కదా, మరి సెంట్రల్లో మాత్రం బీజేపీ వస్తుంది, ఆల్టర్నేట్ లేదు అని అంటారు కదా, దానికి మీ సమాధానం? బలమైన పార్టీ ఏముంది? కాంగ్రెస్ ఉందంటే కాంగ్రెస్ ఒక 4-5 పార్టీల్లో పొత్తు కూడుకొని కాంగ్రెస్ సెంట్రల్లో వస్తుందని చూసినారు, రాలేదు. బీజేపీ ఒకటే ఉంది. ఇంకా దానికి ప్రత్యామ్నాయంగా ఎవరన్నా ఉన్నారంటే ఇంకా లేదు, వేరే పార్టీ లేదు. నాకు తెలిసి మళ్ళీ బీజేపీ వస్తుందని నా అవకాశం. దానికి ప్రత్యామ్నాయ పార్టీ లేదు కదా. బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఉంది అనుకోండి. ఆ కాంగ్రెస్ వచ్చినా కూడా మన సెంట్రల్లో ఏమైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తారా అది అంటే మొత్తం స్కామ్. ఆ కాంగ్రెస్ పార్టీ ఒక 4-5 పార్టీలను, స్టేట్ పార్టీలను కూడగొట్టుకొని ఎలక్షన్లో దిగింది. ఇంకా వితిన్ ఒక 50 సీట్లతో ఓడిపోయింది సెంట్రల్లో. బీజేపీ వచ్చింది, మళ్ళీ 3వ అధికారం చేపట్టింది. పీఎం మోడీ గారు అధికారం చేపట్టి ప్రధానమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన రావాలి అంటే ఇప్పుడు ఆయన ఒకటే పార్టీ బీజేపీ ఉంది ఇప్పుడు స్ట్రాంగ్గా. మళ్ళీ జనాలు ఏమన్నా ఆలోచించి అది చేసి వస్తే కాంగ్రెస్ రావచ్చు. రాహుల్ గాంధీ ఒక రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతాడు. మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్యాయాలు, అరాచకాలు. ఇక్కడ మాట్లాడ్డా ఆయన సెంట్రల్లో తిరుగుతారు రాజ్యాంగం బుక్ పట్టుకొని. అయితే 2029లో ఒకవేళ పీఎం మన బీజేపీ నుంచి పీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎవరు అంటే మోడీ తర్వాత ఆయన ఉన్నాడు. బుల్డోజర్ వ్యవస్థ ఏమన్నా ఉంటే వేసుకోండి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి బుల్డోజర్ వ్యవస్థ చేస్తే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదండి, యూజ్లెస్ పార్టీ ఇది. డిస్ట్రాక్షన్ తప్ప డెవలప్మెంట్ లేదు. మీరు 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. రైతు బంధు 2 సంవత్సరాలు ఎగరింది, 2 టర్మ్స్ ఎగ్గొట్టిండు, అయిపోయింది. ఏమన్నా ఇస్తున్నాడా? గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చిందా? లేదు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ 30,000 జాబులు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాను. మందికి పుట్టిన పిల్లలు నా పిల్లలని చెప్పుకుంటాను. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చింది కదా, నాకు మంచిగా అన్ని సీట్లు చాలా గెలిపించారు కాబట్టి నిధులు విడుదల చేస్తా, రైతు బంధు కూడా రిలీజ్ చేస్తా 16 తర్వాత ఈ ఎన్నికలు కూడా అయిపోతే అని చెప్తున్నాడు. మరి దానికి మీరేమన్నా? జూబ్లీ హిల్స్లో గెలిచిందండి, ఇస్తా అని చెప్పింది. ఏమైనా డెవలప్మెంట్ జరిగింది అయితే జూబ్లీ హిల్స్లో గెలిచినోడితోనే మొత్తం ఫండ్స్ అన్ని ఇస్తా అని చెప్పింది. ఏమి ఇచ్చిండు? ఒకసారి జూబ్లీ హిల్స్ పోయి గ్రౌండ్ లెవెల్లో మీరు చూడండి, ఒకసారి వీడియో కవరేజ్ చేయండి. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏం లేదు, యూజ్లెస్ కథలు అంతా ఆయనే
కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ములు మొత్తం ఆస్తులు పెంచుకుంటాను. ఇక్కడ ఏంది కేబుల్ బ్రిడ్జ్, మన కేబుల్ బ్రిడ్జ్ ఉందా, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళ అన్నది ఉన్నది, దుర్గం చెరువు దగ్గర వాళ్ళ అన్న ఫామ్ హౌస్ ఉన్నది. హైడ్రా అని చెప్పి అందరు పేదల ఇల్లు గుర్చేస్తున్నారు, మొత్తం పేదోళ్ళే అంది. వాళ్ళ అన్నది ఎందుకు కూర్చోలేదు ఇప్పటి వరకు? ఏం జరుగుతుంది వ్యవస్థ? పేదోళ్ళకి ఉన్నది ఒకటే న్యాయం జరగాల వద్దా? ఆ దుర్గం చెరువు దగ్గర వాళ్ళ అన్నది ఉన్నది, ఎక్కడుంది? సేమ్ ఆ సరౌండింగ్లో ఉంది. ఎందుకు కూల్చోలే ఇంతవరకు? ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? ఏం చేస్తున్నావు నువ్వు? సీఎంఏ కదా నువ్వు. హైడ్రా అందరికి ఒకటే న్యాయం చేస్తావు అంటున్నావు, మరి ఇంతవరకు ఎందుకు తీసుకోవాలి యాక్షన్? అవునా, తీసుకోవాలి కదా. నువ్వు ఫస్ట్ నీ అన్న మీద యాక్షన్ తీసుకో, తర్వాత పేద ప్రజలను తీసుకో. పేదోళ్ళు ఇవాళ రేపు కూలి పని చేసుకొని బతుకుంటా ఈఎంఐలు కట్టుకుంటా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడు 25 సంవత్సరాల కింద మీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పట్టాలు ఇచ్చింది ఆ ల్యాండ్కి, అవునా కదా? ఇచ్చినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు నువ్వు వచ్చి వాళ్ళు కూలి పని చేసుకుంటా, రోజు ఏదో జాబ్ చేసుకుంటా, ఏదో పుట్టకుడి కోసం తీసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటా వాళ్ళ ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళ కూలి చేసి ఇల్లులు ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు. ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్? అవునా కదా? యూజ్లెస్ గవర్నమెంట్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.